హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం మెజర్మెంట్స్తో డ్రెస్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఇది మెయిన్ క్లాత్ అండి. డ్రెస్కి మెయిన్ క్లాత్ మెటీరియల్ వస్తుంది కదా, మెటీరియల్ అండి. దీనికోసం నేను 2 మీటర్స్ లైనింగ్ ఆల్రెడీ ఇది వాష్ చేశానండి. మనం లైనింగ్ తీసుకున్నప్పుడు వాష్ చేస్తేనే తర్వాత డ్రెస్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా వాష్ చేసి 4 మడతలు వేసుకున్నాను. ఈ విధంగా 4 మడతలు వేసుకున్నానండి. ఇది ఫోల్డింగ్ నా వైపే ఉంది. ఓపెన్స్ అండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. ఇది 2 మీటర్స్ కాటన్ లైనింగ్ అండి. ఇది మెయిన్ క్లాత్. మనకిచ్చిన మెజర్మెంట్స్ని బట్టి మనం డ్రెస్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మనకి మెజర్మెంట్స్ 3 మెజర్మెంట్స్ కంపల్సరీ ఉండాలండి. ఒకటి చెస్ట్ లూజు, ఇంకా నడుము సీట్ లూజ్ అండి. మనకి చెస్ట్ లూజు 36, నడుము లూజు 34 అండ్ 40 సీట్ లూజ్ అండి. 36, 34, 40. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్ ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది పై వైపు అండి. మనకి ఫోల్డింగ్ ఇటువైపు ఉంది. ఫస్ట్ మనం డ్రెస్ పొడవని మెజర్మెంట్ చేసుకోవాలండి. డ్రెస్ పొడవ వచ్చి మనకి 37 ఇంచెస్. మీరు మీ డ్రెస్ పొడవును బట్టి పొడవు ఎంత అయితే ఉందో, లైనింగ్ కరెక్ట్గా 37 అండి. 37 వరకే మనం కుట్ల వరకు ఏం తీసుకొని అవసరం లేదండి. 37 ఉంటే 37కే మనం మార్క్ చేసుకుందాం. ఎందుకంటే ఇది లైనింగ్ కదండి, మనం స్టిచెస్లోకి తీసిన తర్వాత 1.5 ఇంచ్ పైకే వెళ్తుంది. మనం మెయిన్ క్లాత్ మాత్రం దీనికంటే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకిచ్చిన మెజర్మెంట్ 37 అండి పొడవు, అందుకే 37 వరకు నేను మార్క్ చేస్తున్నాను. ఇలా 37కి మనం కరెక్ట్గా మార్క్ చేసుకుంటున్నామండి. లైనింగ్ కాబట్టి మనం కరెక్ట్గానే తీసుకుంటున్నాము. మెయిన్ క్లాత్ తీసుకున్నప్పుడు మనం కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా టేపు పై వైపు నుంచి 6 దగ్గర ఒకటి, అలాగే 13.5 ఒకటి, 20 దగ్గర ఒకటి, ఈ విధంగా 3 మెజర్మెంట్స్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలండి. ఎవరికైనా ఇదే మెజర్మెంట్స్ సరిపోతాయి. కొంచెం మీకు బాడీని బట్టి బాగా ఎక్కువ బాడీ ఉన్నట్లయితే కొంచెం ఒక 1 ఇంచ్ పెంచుకోవాలి తప్ప మిగతాది ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. 6, 13.5 అలాగే 20 ఈ మెజర్మెంట్స్ 3 మనం ఎక్కడెక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందామండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ 3ంటిని మనం తీసుకున్న చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ మనం 6 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ 6 దగ్గర చెస్ట్ లూజు, అలాగే 13.5 దగ్గర నడుము లూజు, 20 దగ్గర సీట్ లూజు, ఈ 3ంటి దగ్గర మనం ఈ లూజుల్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నెక్ విడ్త్ అండి. నెక్ విడ్త్ కోసం కార్నర్లో మనం ఫోల్డింగ్ వైపు కార్నర్లో 2.5కి మార్క్ చేసుకుంటున్నాం. ఇది నెక్ విడ్త్ కోసం. అలాగే షోల్డర్ వచ్చి మనకి 4 ఇంచెస్ అండి. మనకి స్టిచ్చెస్తో 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనం టోటల్గా 6 అలాగే 6.5 వస్తుందండి. 2.5 ఇంకా 4, 6.5 మనం ఇలా 6.5 వస్తుంది. చంక పొడవండి. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్న 4 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుంటే మనం చంక మెజర్మెంట్ కూడా తీసేసుకోవచ్చండి. ఇలా చెస్ట్ లూజు 36 అండి. 36ని మనం 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. మనకి వచ్చిన 9 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకుందాం. మనం లూజ్ ఎంత వచ్చినా కానీ దానికి 4 భాగాలు చేసి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి లూజ్ కరెక్ట్గా వస్తుందండి. 36ని 4 భాగాలు చేస్తే మనకి 9 ఇంచెస్ వచ్చింది. ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకుని 10 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకుందాం. అలాగే నడుము లూజ్ అండి. నడుము లూజ్ కోసం మనకి నడుము లూజు 34ని 4 భాగాలు చేస్తే 34ని 4 భాగాలు చేస్తే మనకి 8.5 వస్తుందండి. 8.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 9.5 9.5 మనం నడుము లూజ్కి మార్క్ చేసుకుంటున్నాం. అన్నీ కూడా అంతేనండి. మనకు వచ్చిన లూజ్ని 4 భాగాలు చేసి దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి లూజ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి సీట్ లూజ్ అండి. సీట్ లూజ్ 40 ఇంచెస్. 40ని 4 భాగాలు చేస్తే 10 ఇంచెస్ వస్తుందండి.
అలాగే 10కి మనం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11 ఇంచెస్ మనం సీట్ లూజ్ కోసం మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న 3 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇది మనకి మొత్తం డ్రెస్ లూజ్ అండి. మనం తీసుకున్న సీట్ లూజ్ నుంచి స్ట్రైట్గా మనం తీసుకున్న పొడవు వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది డ్రెస్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఖర్చుల కోసం మనం తీసుకున్న లూజ్ కంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకొని మనకి సీట్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. చెస్ట్ ఇంకా నడుము దగ్గర మనకి 2 ఇంచెస్ ఉండాలి. అలాగే సీట్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు దీన్ని కూడా కలుపుకుంటూ ఇంకొక లైన్ డ్రా చేద్దాం. మనకి ఇక్కడ ఫోల్డింగ్ అండి. కట్స్ ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ సరిపోతుంది. అందుకే నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఇదే 1 ఇంచ్ని కంటిన్యూగా కింద వరకు మార్క్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం. ఇది లూజ్ అండి. ఇప్పుడు చంక మనం ఆల్రెడీ ఒక బాక్స్ డ్రా చేసాం కదండి. ఇదే బాక్స్లో మనం కార్నర్లో 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ 1.5ని కలుపుకుంటూ ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్ కోసం ఖర్చు మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు కలుపుకుంటూ ఈ విధంగా చంక కూడా మార్క్ చేసుకుందాం. అలాగే నెక్ అండి. నెక్ విడ్త్ మనం మార్క్ చేసుకుందాం. పొడవు వచ్చేటప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు మనం తీసుకున్న షేప్ని బట్టి మోడల్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ ఒక్కటే నేను ఇప్పుడు మార్క్ చేస్తున్నాను. ఇది డ్రెస్ అండి. ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా డ్రెస్ని కట్ చేసేసుకుందాం లైనింగ్ని. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు తెలియడం కోసం అండి నెక్ విడ్త్ దగ్గర, అలాగే చెస్ట్ లూజ్ అండి, చెస్ట్ లూజు, ఇంకా మనం నడుము కోసం కొలత తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం టక్స్ పెట్టుకుందామండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు 2 పార్ట్స్ కరెక్ట్గా కలుస్తున్నాయో లేదో మనకి కరెక్ట్గా తెలుస్తుందండి. దీనికోసం మనం ఇలా సీట్ లూజ్ దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసి ఆపేస్తాం కదా, అలాగే మనకి ఫ్రంట్ బ్యాక్ కలిపి కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా అన్ని చోట్ల ఈ 4 చోట్ల మనం టక్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనం సెపరేట్ చేసేసుకుందాం. అలాగే ఫ్రంట్ పార్ట్కి మనం లో కటింగ్ తీసుకుందామండి. దీనికోసం ఇలా చంక లో కటింగ్ కోసం ఈ కార్నర్ ఉంది కదా, మనం ఆల్రెడీ మార్క్ చేసిన బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్ కార్నర్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకుని ఈ 1/2 ఇంచుని ఈ విధంగా కలుపుకుంటూ ఖర్చుల వరకే కలపాలండి. ఖర్చుల వరకు ఈ విధంగా కలుపుకుంటూ లో కటింగ్ కోసం మనం కట్ చేసుకుందాం. ఇది ఇక్కడ కూడా మనం టక్స్ పెట్టుకుందామండి. మనకి ఫ్రంట్ పార్ట్ కోసం తెలియడం కోసం ఇది ఫ్రంట్, అలాగే బ్యాక్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అండి. హ్యాండ్స్ కోసం మనం ఆల్రెడీ చంక కట్ చేసుకున్నాం కదా, ఈ కార్నర్లో మనం హ్యాండ్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ జాయింట్ ఉంది కదండి, ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేయకుండానే మనం 2 పార్ట్స్ తీసుకున్నాం కదా, అందుకే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి. దీనికోసం నేను చివర ఫస్ట్ సమానంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్కి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చి మనకి 6 ఇంచెస్ అండి. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పై వైపు కూడా మార్క్ చేసుకుందాం. ఇది హ్యాండ్ పొడవండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్స్ వైపు అండి, ఓపెన్స్ వైపు మనకి ఇక్కడైతే మనకి పీస్ లేదండి, అయినా మనం మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి లైన్ స్ట్రైట్గా టేప్ పెట్టుకుని ఇలా ఓపెన్స్ వైపు 3.5కి ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు చంక లూజ్ అండి, చంక లూజ్ మనకి 16 ఇంచెస్ అండి, అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి 8 ఇంచెస్కి ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్న 3.5 ఉంది కదండి, ఓపెన్స్ వైపు పై వైపు నుంచి 3.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు హ్యాండ్ పై వైపు అండి, మనం తీసుకున్న పొడవు దగ్గర 1.5కి మార్క్ చేసుకుని ఈ 1.5 దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న 8 ఇంచెస్ వరకు ఈ విధంగా హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఈ విధంగా 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకుని హ్యాండ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న లూజ్ ఉంది కదండి, చంక లూజు, ఇక్కడ టక్స్ పెట్టుకుందాం. అలాగే సెంటర్లో కూడా టక్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సెపరేట్ చేసి లో కటింగ్ కోసం కట్ చేసుకుందాం. మనకి ఇక్కడ పీస్ లేదండి, ఇటువైపే మనం లో కటింగ్ తీసేసుకుందాం. దీన్ని కవర్ చేసుకుంటూ మనకి డ్రెస్కి 2 మీటర్సే లైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ని కార్నర్లో తీసానండి. ఇప్పుడు ఇక్కడే దీన్ని కవర్ చేస్తూ నేను లో కటింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను. మనం సెంటర్ నుంచి ఇలా 1.5కి ఆల్రెడీ 1 ఇంచ్ కండి, సెంటర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ నుంచి మనం మార్క్ చేసుకున్న ఖర్చులు ఉన్నాయి కదండి, టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ రెండింటికి మధ్యలో అంటే మనకి 7 ఇంచెస్ ఉందండి, 7 ఇంచెస్ అంటే 3.5 దగ్గర మార్క్ చేసుకుందాం. ఈ 3.5 దగ్గర మనం 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకుని మనం తీసుకున్న ఖర్చుల దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ వరకు 1/2 ఇంచ్ని కలుపుకుంటూ లో కటింగ్ కోసం కట్ చేసుకుందామండి. ఇలా లో కటింగ్ కోసం కట్ చేసుకుందాం. ఇది హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయిందండి. అలాగే ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మెయిన్ క్లాత్, దీన్ని బట్టి మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. దీనికి ఫ్రంట్ బ్యాక్ సెపరేట్గానే వచ్చిందండి, మధ్యలో స్టిచ్ వచ్చింది. ఫస్ట్ దీన్ని తీసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. విధంగా డిజైన్ సెంటర్కి వచ్చేటట్టు మనకి ఇచ్చిన డిజైన్ ఉంది కదండి, ఈ డిజైన్ సెంటర్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని కింద వైపు నుంచి అండి, కింద వైపు నుంచి మనం తీసుకున్న పొడవు 37 ఇంచెస్ అండి. కానీ మనకి మెయిన్ క్లాత్ కింద మనకి ఇక్కడ కట్స్ ఏం రావండి, ఆల్రెడీ మనకి పైపింగ్ వచ్చింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి, అంటే 37.5. ఈ విధంగా 37.5 దగ్గర కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అండి, మనం ఆల్రెడీ లో కటింగ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగానే తెలుస్తుంది. ఇప్పుడు 37.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ 37.5 దగ్గర మనం పొడవు తీసుకుని మనం దీన్ని ఎక్స్ట్రానే తీసుకుంటున్నామండి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనం ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఈ మిగిలిన పీస్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఒకవైపు మనకి సరిపడా చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చి కింద వైపు కట్స్ వస్తాయి కదండి, దానికి
1 ఇంచు, అలాగే పై వైపు స్టిచ్ కోసం 1/2 ఇంచు. 37 ఇంచెస్ పొడవుకి మనం తీసుకోవాల్సింది 38.5 అండి. ఫ్రంట్ పార్ట్కి మనం కట్స్ రావు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. దీనికి కట్స్ వస్తాయి కాబట్టి ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 38.5కి తీసుకుందామండి. మనకు ఆల్రెడీ క్లాత్ ఇది 38.5 ఉంది, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందంతే. దీన్ని కట్ చేసేసుకుందాం. ఇలా 38.5కి మనం పొడవు కరెక్ట్గానే చూసుకుని కట్ చేసుకుందామండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది కూడా దీనిపైన ఉంచుకుని, ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా అండి. ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇది మనకి సైడ్ పీస్ ఉంటుంది కదండి, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ. నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా పీసెస్ అయితే మిగిలినాయండి. ఒక పీస్లోనే నేను హ్యాండ్స్ కోసం ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ అండి. దీన్ని ఈ విధంగా 4 మడతలు వేసుకొని మనం తీసుకున్న హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం. ఇది హ్యాండ్స్, ఇది కూడా మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందామండి. సరే కదా, డ్రెస్ కటింగ్ రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్, ఇంకా హ్యాండ్స్. మనకి ఇచ్చిన మెజర్మెంట్స్తో ఈ విధంగా ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.